గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఆగమన శాస్త్రానికి వ్యతిరేకంగా కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అమ్మవారు మద్రాసు నుండి రాళ్ల రూపంలో వచ్చి ఇక్కడ కొలువయ్యారని అన్నారు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సంఘటనా ప్రాంతానికి పోలీసులు ఆలయ కార్యనిర్వాహక అధికారి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. అక్కడ మకరకోణం అనేది రాతితో పెట్టినటువంటి ఏ గుళ్ళో కూడా లేదని రాతి ద్వారం ఇక్కడే పెట్టారండి. రాతి ద్వారం తొలగించడం, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి మీద పెట్టే 3 రాళ్ల బదులు ఈ పెట్టడం బాగా తీసేయాలండి, పూర్తిగా తొలగించేయాలండి. పూర్వకాలం ఎలాగ ఉంటే మా ఆచారాలు అలాగే ఉండాలి, అది మా అభిప్రాయం. మాకు అమ్మవారు అండి, మా అమ్మవారు 3 రాళ్ళు అండి. 250 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారం అండి. ఒక తాడి చెట్టు దాసనారాయణరావు గారు ఓ డిబ్బి కట్టించాడండి. అక్కడ డిబ్బి కట్టించే మహా ఉన్నతంగా జాతర జరుగుతుందండి. ఇక్కడ 3 రాళ్ళు ఇక్కడ పెట్టామండి. 3 రాళ్ళ పైన ఈ దాసరే బాబి అనే చుట్టాలు ఎవరో పెడితే దాన్ని అమ్మవారి రాళ్ళు కింద తొక్కేసి కప్పెట్టేసి పైన గట్టాలు పెడుతున్నారు. పోయిన జాతర కూడా మేము అది కుదరదు అని చెప్తే దానివల్ల అమ్మవారి జాతర ఆలస్యమైందండి. ఈసారి అప్పుడు కూడా కులానికి 4 కలిసి 12 మంది మేము రిపోర్ట్ రాయించామండి, తీసేసేలాగా. తీసేసే రిపోర్ట్ రాయించి ఆ రిపోర్ట్ లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే జనవరిలో జరగాల్సిన జాతరని మేము దాన్ని అబ్జెక్షన్ పెడితే అందరూ గ్రామస్తులందరూ అబ్జెక్షన్ పెడితే అలా కాదు ఇలాగైనా చేసి మనం చేస్తాం, రిపోర్ట్ రాసి పంపుతున్నాం అని అంటే గ్రామ సభ పెట్టండి. గ్రామ సభలో తీర్మానం రాయించి ఇచ్చారండి. గ్రామ సభలో తీసేసేలాగా తీర్మానం పెట్టామండి. అమ్మవారి జాతర వెళ్ళినంటే తీసేసేలాగా మాట్లాడారండి. తర్వాత కమిటీ కూడా మాకు తీర్మానం రాసిందండి. దాని మీద మేము ఏం చేసామంటే ఆల్రెడీ ఇలాంటివి ఉంది కాబట్టి అర్జెంట్ గా తీసేమని పెట్టామండి. ఈ ఘటాలో ఏం చేశారంటే ఎండోమెంట్ పర్మిషన్ ఇవ్వరండి, ఇవ్వలేదు. ఎండోమెంట్ ఎట్టి పరిస్థితులు పెట్టుకోమని పర్మిషన్ ఇవ్వలేదండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చెప్పకుండా జాతర వచ్చేటప్పటికి తీసేసారు. పోయినసారి జాతర కూడా దొంగసాటుగా పెట్టేశాడండి. ఇవాళ పొద్దున్నే ఉదయం వచ్చేసి పెట్టేస్తాడు 6 గంటలకి. 6 గంటలు పెడితే మేము అందరం ప్రజలందరం వచ్చి అటాక్ చేసామండి. అటాక్ చేస్తే మేము పెట్టాక నువ్వు తీసుకోమన్నాడు. మేము తీసేసామండి, గ్రామస్తులు తీసేసాం. ఎట్టి పరిస్థితులు కానీ అక్కడ మకరతోరణం కానీ చాలా అబ్జెక్షన్ గా ఇదండి. ఆవిడ ఈ పెట్టిన వల్ల మా అమ్మవారు చాలా గొడవలు జరుగుతున్నాయండి. శ్రీ శ్రీ బండిముత్యాల అమ్మవారు చెన్నై పట్టణం నుంచి 250 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. రాళ్ల రూపంలో వచ్చి రాళ్లలో కొలువయ్యింది. వానకు తడుస్తాను, ఎండకు ఎండుతాను అనేటటువంటి నిబంధన గ్రామస్తులు చెప్పడం గుడి కూడా కట్టలేదు. కానీ ఆగమ శాస్త్రం అనేటటువంటిది దేవాదాయ శాఖలో అతి ముఖ్యమైనటువంటిది. ఇంటికి వాస్తు ఎలాగో దేవస్థానంలో కూడా ఆగమ శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనది. స్థల పురాణం ప్రకారంగా ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి తప్ప స్థల పురాణం కాదని పాటించేటటువంటి అధికారం దేవాదాయ శాఖ ఎవరికి లేదు. అలాంటి స్థల పురాణం ప్రకారంగా తాడి చెట్టు, డిబ్బి, అమ్మవారి 3 రాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ అని, అలాంటప్పుడు ఈ 3 రాళ్లను పెట్టి రాతి మకర తోరణం పెట్టడం అనేటటువంటిది సాంప్రదాయ విరుద్ధం, ఆగమ శాస్త్ర విరుద్ధం. అంతే కాబట్టి ఈ పిటిషన్ మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే కొంతమంది వ్యక్తులు వ్యవహారం చేసి చేస్తున్నారు. అమ్మవారి మనోభావాలను కానీ భక్తుల మనోభావాలు కానీ అమ్మవారి ఆచార సాంప్రదాయాలను కానీ పాడు చేయకూడదని మా ఉద్దేశం. గ్రామ దేవత కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆ ఆచారాలు పాటించి ఆ ప్రకారంగా పూర్వం ఏదైతే ఉన్నదో వాటిని మాత్రం ఉంచి కనుమ యగస్టాలు ఏమైతే ఉన్నాయో అమ్మవారి పాదాలను కూడా తొలగించాలని చెప్పి రాతి విగ్రహాలని ఆ రాతి మకర తోరణం తొలగించాలని మా డిమాండ్. ఆ అమ్మవారి కోరిక, మా కోరిక, భక్తుల కోరిక, గ్రామస్తుల కోరిక, అందరి కోరిక. అది ఏంటి అంటే ఈ డిస్ప్యూట్ ప్రతి జాతరకి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈవో గారు, మొగల్తూరు ఎస్ఐ గారు, అలాగే గ్రామస్తుల తరఫున ఒక గదిలో సీల్ చేసి దేవాదాయ శాఖ ఉత్తర్వులు, ఆగమశాస్త్ర పండితులు నిర్ణయం వచ్చే వరకు కూడా వాటిని ఉంచి చేయాలని, అలాగే గ్రామస్తుల దగ్గర ఒక తాళము, ఎస్ఐ గారి దగ్గర ఒక తాళము, ఈవో గారి దగ్గర ఒక తాళము పెట్టి వచ్చాలని చెప్పి మా నిర్ణయం. అలాగే తీర్పారు. ఈ మూడు రాతి ఘట్టాలు గదిలో పెట్టి సీజ్ చేయాలని, అలాగే రాతి మకర తోరణం కూడా దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఉంచాలి, వెయిట్ చేస్తామని. ఈ మూడింటిని మాత్రం ఇప్పుడు పెట్టకుండా దేవాదాయ శాఖ అధికారుల దగ్గర ఒక తాళము, ఎస్ఐ గారి దగ్గర ఒక తాళము, గ్రామస్తుల దగ్గర తాళం ఉంచాలని కోరుకుంటున్నాం. తర్వాత
మేము అన్యాయం చేస్తున్నామని మనసుకుంటే నాది టెంపులో నేను కట్టిందో జరగాలనే భావన మాత్రం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ పెట్టకూడదు అంటే డిపార్ట్మెంట్ వస్తున్నారు నేను చెప్పింది కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాయండి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత రిపోర్ట్ ఎప్పుడు ఇందులో మీరు ఏది చేయాలో ఏది తీయకూడదు అని ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో రిమూవల్ ఆఫ్ చూసారు కదా, తీసేయమనే వచ్చిందా, ఇందులో వచ్చిందా లేదా? ఇది నేను అన్నాను ఆల్రెడీ ఇంకోటి అన్నాను పెట్టి 3 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు ఎవరికాళ్ళు మీరు తీసేయమన్నా తీయలేము, వాళ్ళు తీసేయమన్నా తీయలేము. డిపార్ట్మెంట్ పరంగా తీయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా